చానా సంవత్సరాల క్రితం ఒక అడవిలో రత్నాకరుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను వేటాడుతూ జీవించేవాడు. కాని తరువాత కుటుంబాన్ని పోషించటానికి అడవిలో వెళ్లే ప్రయాణికులను దోచుకునే దొంగగా మారాడు. ఒకరోజు అతను అడవిలో వెళ్తున్న మహర్షి అయిన నారదును ఆపి దోచుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు నారదుడు అతన్ని ప్రశాంతంగా ఒక ప్రశ్న అడిగాడు. "నువ్వు చేస్తున్న ఈ పాపాలలో నీ కుటుంబం కూడా భాగం పంచుకుంటారా?" రత్నాకరుడు ధైర్యంగా అవును అని చెప్పాడు. అప్పుడు నారదుడు చెప్పాడు, "వెళ్ళి వాళ్లను అడిగిరా." రత్నాకరుడు ఇంటికి వెళ్ళి తన భార్య, పిల్లలను అడిగాడు. కాని వాళ్ళు ఇలా చెప్పారు, "నీ సంపాదన మేము తీసుకుంటాం, కాని నువ్వు చేసే పాపాలకు మేము బాధ్యత వహించము." ఆ మాటలు విన్న రత్నాకరుడు షాకయ్యాడు. తాను చేస్తున్న పని ఎంత పెద్ద తప్పో అతనికి అర్థమైంది. అతను వెంటనే తిరిగి నారద మహర్షి దగ్గరకు వెళ్లి మారాలని కోరుకున్నాడు. అప్పుడు నారదుడు అతనికి ఒక ఉపదేశమిచ్చాడు. "రామ అనే నామాన్ని జపించు" అని చెప్పాడు. కాని రత్నాకరుడు రామ అని చెప్పలేకపోయాడు. అప్పుడు నారదుడు మర మర అని చెప్పమన్నాడు. రత్నాకరుడు మర 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 అని సంవత్సరాలపాటు ధ్యానం చేశాడు. కాలక్రమంలో ఆ మాట రామ రామగా మారిపోయింది. అతను ఎంతో కాలం కదలకుండా ధ్యానం చేస్తుండగా చీమలు అతని చుట్టూ ఒక పెద్ద గూడు కట్టాయి. సంస్కృతంలో ఆ గూడును వాల్మీకం అంటారు. అందుకే అతనికి వాల్మీకి అనే పేరు వచ్చింది.